నెంబర్ సిస్టమ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇనీషియల్గా నెంబర్స్కి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ని చూద్దాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అనేది నేచురల్ నెంబర్స్తో స్టార్ట్ అవుతుంది. సో నేచురల్ నెంబర్స్కి జీరోని కూడా కలిపితే వాటిని ఏమని చెప్తాం? హోల్ నెంబర్స్ అని చెప్తాం. అగైన్ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ని ఏమని చెప్తాం? ఇంటీజర్స్ అని చెప్తాం. సో ఇంటీజర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ కూడా ఉంటే వాటిని ఏమని చెప్తాం? రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. సో ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, హోల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ వీటన్నింటినీ కలిపి రేషనల్ నెంబర్స్లో చెప్తాం. టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్ వన్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఎగ్జాంపుల్స్ ఏంటి? 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. One is 1, second one is number itself. సో ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? 1, సెకండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అదే నెంబర్ కూడా దాని ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ఆ నెంబర్ విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ కో ప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. కో ప్రైమ్స్ అని వేటిని అంటాం? ఏవైనా 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 అయితే వాటిని కో ప్రైమ్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ 1, 2, 2, 3, 3, 4, 3, 5, 4, 7 అండ్ సో ఆన్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ద గివెన్ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 48ని 2 into 2 into 2 into 2 into 3 దట్ ఈక్వల్స్ టు 2 power 4 into 3. ఇక్కడ 2, 3 అనేవి కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 48కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది? 2 power 4 into 3 అవుతుంది. నెక్స్ట్ వన్ లిస్ట్ ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ లిస్ట్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? నేచురల్ నెంబర్స్ కాకుండా 0 ఉంటుంది. సో 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ పాజిటివ్ నెంబర్స్ అండ్ -1, -2, -3, -4 అండ్ సో ఆన్ నెగిటివ్ నెంబర్స్. నెక్స్ట్ వన్ write the general form of rational numbers. రేషనల్ నెంబర్స్ జనరల్ ఫామ్ ఏంటి? P by Q where Q not equals to 0. Next one observe the following numbers, encircle the numbers and write. ఫస్ట్ వన్ నేచురల్ నెంబర్స్ అడుగుతున్నారు. నేచురల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2020, 1729. నెక్స్ట్ వన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? నేచురల్ నెంబర్స్ కాకుండా 0 కూడా ఉంటుంది. సో 0, 1, 2020 అండ్ 1729. నెక్స్ట్ వన్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో 0, 1, 1729, 2020, -2 అండ్ -3. నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి పైన ఉన్న నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. నెక్స్ట్ వన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ ఎ హోల్ నెంబర్ బట్ నాట్ ఏ నేచురల్ నెంబర్. ఏంటి ఆన్సర్? 0. 0 అనేది హోల్ నెంబర్ బట్ నాట్ ఏ నేచురల్ నెంబర్. నెక్స్ట్ వన్ రైట్ ఎ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంటీజర్. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. సో ఇంటీజర్స్ మనం ఏవి రాసినా కూడాను అవి ఖచ్చితంగా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ write the even numbers between 30 to 50. సో ఏమవుతాయి? 32, 34, 36, 38, 40,
42, 44, 46, 48 and 50. Next one, write the prime numbers below 100. So 100 below ఎన్ని prime numbers ఉంటాయి? 25 prime numbers ఉంటాయి. అవి ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 and 97. Next one, express the following using prime factorization. So first one ఏంటి? 20. 20 ని ఎలా రాయొచ్చు? 2 into 10. Again 10 ని ఎలా రాయొచ్చు? 2 into 5. So 20 కి prime factorization ఏమవుతుంది? 2 into 2 into 5. That equals to 2 square into 5. Next one, 128. 128 ని ఎలా రాయొచ్చు? 2 into 64. 64 ని ఎలా రాయొచ్చు? 2 into 32. Again 32, 2 into 16. Again 16 ని 2 into 8. Again 8 ని 2 into 4. Again 4 ని 2 into 2. Overall గా ఎన్ని 2s వచ్చాయి? 7. So 128 equals to 2 power 7. Next one, 72. 72 ని ఎలా రాయొచ్చు? 2 into 36. 36 ని 2 into 18. 18 ని 2 into 9. 9 ని 3 into 3. So 72 ని ఎలా రాయొచ్చు? 2 into 2 into 2 into 3 into 3. That equals to 2 cube into 3 square. Next one, 81. 81 ఎలా రాయొచ్చు? 3 into 27. 27 ని 3 into 9. 9 ని 3 into 3. So overall గా ఎన్ని వచ్చినాయి? 4. So 3 power 4 equals to 81. Next one, 2019. 2019 కి ఎలా రాయొచ్చు? 3 into 673. 673 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది? 3 into 673 అవుతుంది. నెక్స్ట్ వన్, 2729. 2729 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయండి. నెక్స్ట్ వన్, 6174. దాన్ని ఎలా రాయొచ్చు? 2 into 3087. అగైన్ దాన్ని ఎలా రాయొచ్చు? 3 into 1029. అగైన్ దాన్ని ఎలా రాయొచ్చు? 3 into 343. అగైన్ 343 అంటే 7 into 49. 49 అంటే 7 into 7. సో ఓవరాల్ గా 7 cube into 3 square into 2. నెక్స్ట్ వన్, 2020. 2020 ఎలా రాయొచ్చు? 2 into 1010. సో 1010 ఎలా రాయొచ్చు? 2 into 505. 505 ఎలా రాయొచ్చు? 5 into 101. 101 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫర్దర్ గా ఫ్యాక్టరైజేషన్ చేయలేదు. సో 2020 ఈక్వల్స్ టు 2 into 2 into 5 into 101. నెక్స్ట్ వన్, 1024. 1024 ఎలా రాయొచ్చు? 2 into 512. 512 ఎలా రాయొచ్చు? 2 into 256. 256 ఎలా రాయొచ్చు? 2 into 128. 128 ఎలా రాయొచ్చు? 2 into 64. 64 ఎలా రాయొచ్చు? 2 into 32. 32 ఎలా రాయొచ్చు? 2 into 16. 16 ఎలా రాయొచ్చు? 2 into 8. 8 ని 2 into 4. 4 ని 2 into 2. సో ఓవరాల్ గా ఎన్ని 2s వచ్చాయి? 10. సో 1024 ఈక్వల్స్ టు 2 power 10. నెక్స్ట్ వన్, 495. సో 495 ని 3 into 165. అగైన్ 165 ని 3 into 55. అగైన్ 55 ని 5 into 11. సో 495 ఈక్వల్స్ టు 3 into 3 into 5 into 11.